ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ముగ్గురు మినిస్టర్లు పర్యటించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం సందర్శించారు. 2వ శతాబ్దంలో నిర్మించిన బౌద్ధ స్తూపం ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపంగా 1960 సంవత్సరంలో పరిగణలోకి తీసుకున్నారన్నారు. గవర్నమెంట్ 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్మెంట్ పనులను చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పాలేరు నియోజకవర్గంలోని 3 పర్యాటక ప్రాంతాలు ఉండగా అందులో మొదటిదైన బౌద్ధ స్తూపాన్ని ప్రపంచ పర్యాటకులకు పర్యాటక ప్రదేశంగా గుర్తించాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. రెండవది భక్త రామదాసు కళాక్షేత్రాన్ని డెవలప్ చేయాలని, రామదాసు భద్రాచలంని నిర్మించిన మహనీయుడు నేలకొండపల్లిలో భక్త రామదాసు గృహాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచాల్సిందిగా కోరారు. మూడవది పాలేరు రిజర్వాయర్ నిజాం కాలం నాటిదని, దానిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. 1వ శతాబ్దం నాటి ఈ బౌద్ధ స్తూపాన్ని ముందు తరాల వారు మనకు అందించిన ఈ బౌద్ధ స్తూపాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని మంత్రి చూపల్లి కృష్ణారావు కోరారు. అందుకోసం 8 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఆవరణను తీర్చిదిద్దాల్సిందిగా 10 కోట్ల రూపాయలతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అవసరమైతే బౌద్ధులు ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకొని దీనిని డెవలప్ చేయాల్సిందిగా మంత్రి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలు, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంగా తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంపై చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రావడం. సరే, ఇది చాలా చారిత్రాత్మకమైన ప్రతిభ. సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్. అటువంటిది నేలకొండపల్లిలో ఉండటం మన అదృష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందుతాయి. కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలు, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంగా తీసుకువచ్చి